వారంతా టాప్ బ్రాండెడ్ బట్టలు వేస్తారు, కాస్ట్లీ కళ్ళజోడ్లు పెడతారు, చూడటానికి రిచ్ లుక్ మెయింటైన్ చేస్తారు, ఫార్చునర్ కారుల్లో తిరుగుతారు. వారిని చూసిన ఎవరికైనా ఇట్టే తెలిసిపోతోంది బాగా బలిసినోళ్ళు అని. అందుకే అందరూ వాళ్ళని గౌరవిస్తారు. కానీ వాళ్ళు చేసే పని తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోకమానరు. ఎందుకంటే వాళ్ళు చేసేది కాస్ట్లీ దొంగతనాలు. అవునా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, నిజమే. ఓ బంగారం షాపులో భారీ ఎత్తున నగదు దొంగలిస్తుంటే చూసిన స్థానికులు వెంటపడి ఒకరిని పట్టుకొని దేహశుద్ధి చేస్తే ఈ కాస్ట్లీ దొంగతనం గుట్టు రట్టయింది. ఇంతకీ ఎక్కడా ఘటన, ఏంటా దొంగల దర్జా? ఇప్పుడు చూద్దాం. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో జీబీసీ రహదారి ప్రధాన సెంటర్లో ఎక్కువగా బంగారు దుకాణాలు ఉంటాయి. అయితే బుధవారం రాత్రి తోటమ్మ తల్లి ఆలయం వద్ద ఉన్న ధనలక్ష్మి జ్యువెలర్స్ షాప్ ముందు ఓ ఫార్చునర్ కార్ ఆగింది. 4 వ్యక్తులు కారు దిగారు. అటు ఇటు చూశారు. చుట్టుపక్కల ఎవరూ లేరని గమనించుకున్నారు. సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయేమో అని కూడా చూసుకున్నారు. కొన్ని చోట్ల ఉన్న వాటికి కనబడని సైడ్ వైపు నుంచి గోల్డ్ షాప్ దుకాణం దగ్గరకు వెళ్లారు. షాపు తాళాలు పగలగొట్టారు. షాపులోని 30 లక్షల విలువైన 38 కిలోల వెండి, మరికొంత బంగారాన్ని లూటీ చేశారు. అంతా సర్దుకొని వెళ్లిపోతున్న క్రమంలో అలజడి గుర్తించిన స్థానికులు దొంగతనం జరుగుతున్న విషయాన్ని గమనించారు. దొంగల ముఠాను వెంబడించి ఒక నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని పోలీసులకు కూడా అప్పచెప్పారు. కేసు నమోదు చేసిన పొన్నూరు అర్బన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే విచారణలో భాగంగా వీరంతా రాజస్థాన్ నుంచి ఖరీదైన వాహనాల్లో వచ్చి కాస్ట్లీ దొంగతనాలు చేస్తారని వెల్లడైనట్టు తెలుస్తోంది. అయితే ఇదే షాపుకు కొంత దూరంలోనే మరో బంగారు షాపులో కొద్ది రోజుల కిందట చోరీ జరిగింది. కానీ ఇప్పటి వరకు ఏ కేసు పోలీసులు ఛేదించలేకపోయారు. అది కూడా వీరి పనే అయి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా పొన్నూరు పట్టణంలో వరుస దొంగతనాలు స్థానికులను కలవరపెడుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.